ఇప్పుడైతే నేను ఒక ఛాలెంజ్ అయిపోతున్నాను. నిన్నేమో బీఆర్ ఆడాను కదా నేను సన్నీ కలిసి. ఆ బీఆర్ మ్యాచ్లో బాగా వాడు పర్ఫామ్ చేశారని మీకు కూడా వాళ్ళ గేమ్లో చూడాలనిపించిందేమో, అందుకనే మీరు అడగక ముందే నేనే చేస్తున్నాను. సరే, వాడైతే ఓల్డ్ ప్లేయర్, మంచిగా ఆడతారని. నార్మల్ వీడియో చేస్తే ఏం సరిపోతుంది, అందుకనే ఒక ఛాలెంజింగ్ వీడియో చేయబోతున్నాం. సరే, మరి ఎగ్గిరి పడండి. హాయ్ బన్నీ. హాయ్ సన్నీ. హాయ్ బన్నీ. సరే, తినైతే బన్నీ తను సన్నీ ఏం చేస్తున్నావు బ్రో? సరే, నువ్వు అదే ఆడు. నేను చెప్పాను కదా ఒక ఛాలెంజింగ్ చేయబోతున్నానని, దాని గురించి ఈ మ్యాచ్లోనే చెయ్యి. అయితే నువ్వు విన్ని ప్రతిసారి 1 ట్యాప్తోనే కొట్టాలి, ఓకేనా? సరే, ఇప్పుడు అయితే వీడి గేమ్ ప్లే చూద్దాం. వీడైతే మంచి గేమ్ ప్లే, యూస్ఫుల్, బాగా ఆడతాడు. అరే లెస్ హెచ్పి హెచ్పితో ఎలా కొట్టారు చూసారా? ఎమౌంట్ బాక్స్ ఫుల్ ఉంది వీడిది. ఫుల్ ప్రో ప్లేయర్ వీడు, నాకన్నా ప్రో గైస్. బ్రో అలా అనకు బ్రో, నేను కరెక్టేగా చెప్తున్నాను. అరే సిగ్గుపడుతున్నాడు ఏంటి మొగాడు? చూడండి, 1 ట్యాప్ లేపుతున్నాడు డెజర్ట్ ఈగల్ని. వీడు పారుగా వెళ్ళాలి. అరే డ్రాగ్ అవ్వట్లా. అరే ఇంటర్నెట్ లేకపోయినా కూడా కొట్టారు గైస్. ఓపీ గేమ్ ప్లే గైస్, ఓపీ గేమ్ ప్లే. ఆడం బాబాయ్ బ్రో, ఆడం బాబాయ్ గైస్. ఓల్డ్ ప్లేయర్స్కి మీకు ఇప్పుడు ఉన్నారు కదా హాంకాంగ్ ఓరియన్, వీళ్ళందరికన్నా ఆడం బాబాయ్ ఇంకా అలోక్ బాబాయ్ అంటే సైక్. ఈ మధ్యన అలా లేదు కానీ ఇప్పుడైతే సైక్. 1 ట్యాప్ కాబట్టి MA2Bతో కొట్టాలి బ్రో. నేను స్నైపర్ తీసుకున్నాడు మొగాడు. ఇంటర్నెట్ లేదు సన్నీ. అదే వైఫై లోపల ఉంది కదా బ్రో. అవునవును. చెల్లండి గైస్, మనమైతే బయట ఆడుతున్నాము, అందుకని వైఫై సరిగ్గా లేదు. వీడు చూడండి గైస్, M187తో హెడ్ షాట్. బ్రో MA2B ఏదో వస్తుంది. బాగా ఆడుతున్నారు గైస్, చెప్పాలంటే బాగానే ఆడుతున్నారు. ఇప్పుడు వచ్చేసి మన ఛాలెంజ్ వచ్చేసి ఫిస్ట్ అనమాట. ఫిస్ట్తో 1 ట్యాప్ ఫిస్ట్తో కొడుతున్నారు అనమాట. హాంకాంగ్ బాగా వేసుకుని హాంకాంగ్ తాతయ్య బ్రో. ఏదో ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అంత లేదు కదా బ్రో. అరే కొట్టేసి మోసం చేశాడు, అయినా ఒక హెడ్ షాట్ కట్టాడులేండి. ఫిస్ట్తో బాగా ఆడుతున్నారు గైస్. సర్లేండి, ఇప్పుడు మనకు ఏగన్ తీసుకోవాలి బ్రో. M1 వుడ్ పెకర్ ఇంకా M1W7 తీసుకో బ్రో. ఓకే, నా ఫ్రెండ్ లిస్ట్లో వీడికన్నా బెటర్గా ఆడేవాళ్ళు లేరు అనుకుంటా. ఉన్నారు కానీ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ వాళ్ళంతా. వీడైతే న్యూ అకౌంట్ కదా, పైగా 2 years గ్యాప్ అసన్ని. 3 years బ్రో. 3 years గ్యాప్తో ఆడుతున్నాడు, అందుకనే. వెదర్ చాలా కోల్డ్గా ఉంది కదా బ్రో. నిజంగా బ్రో, నిన్నే అంట అన్ని. అరే హెడ్ షాట్ కొట్టలేదు, సారీ బ్రో. కానీ 1 ట్యాప్ ఆడాను బ్రో. 1 ట్యాప్ ఫస్ట్ అయితే హెడ్ షాట్ కొట్టావు కదా, రెడ్ నెంబర్. సన్నీ లాస్ట్ ఒక సైక్ వుడ్ పెకర్ హెడ్ షాట్తో ఫినిష్ చేయరా మ్యాచ్ని. వుడ్ పెకరా బ్రో, కష్టమే బ్రో. మీకు ఈజీయే కదరా, బట్ ఎన్ని కవర్ తీసుకోకూడదు బ్రో. అయితే అది నిజమే. షార్ట్ రన్ నుంచి ఆడడానికి ట్రై చేయి, ఎందుకంటే వుడ్ పెకర్తో కదా బ్రో. వాడు నూబ్ కాదు బ్రో, వాడి అకౌంట్ నూబే కాదు, మరీ అంత కాదు. అరే బయటికి రా బ్రో. కొడుతున్నాడు. హెడ్ షాట్ అనమాట బ్రో. సైక్ ఛాలెంజ్ ఆడాడు. మన సన్నీ కన్నా డిఫీట్ చేసేవాడు ఇంకా లేడని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నావు సన్నీ నీ గేమ్ ప్లే వల్ల?
బ్రో యాజ్ యూజువల్ బ్రో అంటే అంటే మన సన్నీగాడ్ హైప్ గేమ్ ప్లే కాదు, ఇది నార్మల్ గేమ్ ప్లేనే. నేనైతే నన్ను చాలాసార్లు డిఫీట్ చేస్తాడు. తిని దగ్గర నేను 1 టైప్స్ కూడా నేర్చుకున్నాను. బ్రో నా ఛానల్ చెప్పినా బ్రో. సరే తినేవాళ్ళు బ్రదర్, వాడు ఛానల్ చూపిస్తారంట, చూద్దాము. నా ఛానల్ వచ్చేసి ఇదే బ్రో. ఓ వాడు ఛానల్ చూపిస్తున్నాడు. సి సన్నీ వైటీ అనమాట. నెక్స్ట్ షేర్ యూ పీపుల్ సబ్స్క్రైబ్. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను కూడా 59 సబ్స్క్రైబర్స్. ఫ్రీ ఫైర్ ఆడతాను బ్రో. చూడండి సైక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాడు. తన ఛానల్ని విజిట్ చేయండి. దాని పేరేంటి అన్నావు సన్నీ? సి సన్నీ వైటీ బ్రో. సి సన్నీ వైటీ, ఎల్లో కలర్ సన్ లోగో అన్నమాట. కార్తిక్ నువ్వు చెప్పావు కదా బ్రో నేను సబ్స్క్రైబ్ చేయనని, కానీ చేశాను చూడు బ్రో. ఓ వా, సన్నీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నాడు, ఫాలో కూడా అంటే నేను చేస్తున్నాడు. నీ సబ్స్క్రైబరే కదా బ్రో. అవును, తను కూడా నా సబ్స్క్రైబరే. సో తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నా అభినవ్ అదే ఏదో ఉంటారు కదరా, నా ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియమే, అందుకని నాకు తెలుగు మాట్లాడడం తప్ప పెద్ద వర్డ్స్ రావు. వదిలేయండి, మీకోసం తెలుగులో మాట్లాడుతున్నాను. సరే ఈసారికి బాయ్, సీ యూ నెక్స్ట్. మళ్ళీ మేమిద్దరం కలిసి వేరే వీడియోతో వస్తాం. బాయ్ గైస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ తనకు కూడా. ఓకే గైస్, బాయ్.